మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, దరిద్ర దేవో భవ. అంటే వీటన్నిటికి కూడా ఓ ముఖ్యమైనటువంటి పాత్ర ఉన్నది. మనకి జన్మనిచ్చినటువంటి వ్యక్తిని మొట్టమొదటగా మనం గౌరవించాలి. అందుకనే అమ్మే మనకి మొదటి గురువు, ఆమెకే అగ్రతాంబూలం చెందాలి. మన జన్మకు కారణమైనటువంటి తండ్రిని ఎప్పుడూ గౌరవిస్తాలి, సదా ఆయన పట్ల గౌరవభావంతోనే ఉండాలి. అమ్మ నవమాసాలు మోస్తే మనల్ని వృద్ధిలోకి తీసుకొచ్చేది నాన్న. సో కాబట్టి అమ్మా నాన్నలు ఇరువురు కష్టపడితేనే మనకంటూ ఒక చక్కని జీవితం అనేది లభిస్తుంది. కాబట్టి వారిని మొట్టమొదటగా గౌరవించాలి. అమ్మగారు, నాన్నగారు అని చెప్పని అనాలి. ఎదుటివారి ముందు మనం వారిని ఎప్పుడూ కూడా చిన్న చూపు చూడకూడదు. అమ్మా నాన్నలు మనకు జన్మనిస్తే మనకి విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో మనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని అందించేది గురువు. సో కాబట్టి గురువుని ఎప్పుడూ గౌరవించాలి. గురువుని ఎప్పుడూ కూడా చులకన చేయకూడదు. గురువుని చులకన చేస్తే విద్య అనేది మనకి అప్పదు. అలాగే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సంస్కారం లేనటువంటి విద్య దేనికి కూడా పనికిరాదు. అందుకనే మొట్టమొదటగా మనం గురువుని గౌరవించాలి. తర్వాత అతిథి దేవో భవ. శత్రువైనా సరే మన గడప దాటి లోపలకు గనక అడుగు పెడితే చక్కగా ఆయన్ని గౌరవించి పొసగా మేలు చేసి తర్వాత ఆయన్ని తన ఇంటికి గౌరవంగా పంపిస్తే అదే గొప్ప విషయం. శత్రువుని కూడా క్షమించేటువంటి హృదయం ఉండాలి. అదే అతిథి దేవోభవ అంటే. దరిద్ర దేవోభవ. మన చుట్టూ ఉన్న పేదవాళ్ళని మనం కనుక ఖచ్చితంగా గౌరవించగలిగితే, వాళ్ళ యొక్క అవసరాలను మనం తీర్చగలిగితే అది దరిద్ర దేవోభవ అంటారు. ఎందుకంటే ఈ దేశంలో ఈనాటికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళని చూసి ఎప్పుడూ కూడా చులకన చేయవద్దు, గౌరవంగా చూడాలి. అమ్మ మొదటి గురువు కదా. అమ్మ పొత్తిళ్లలోనే మనము అన్ని అంశాలను నేర్చుకుంటాం. పురాతన కాలము నుండి నేటి వరకు నిజమైనటువంటి వాస్తుశిల్పి అమ్మ. ఎందుకంటే మనం ట్యాబులరసా ఏమీ రాయబడినటువంటి మన నల్లబల్ల లాంటి మనల్ని చక్కని మూర్తీభవించిన వ్యక్తులుగా తీర్చిదిద్దడంతో అమ్మ పాత్ర అద్వితీయం. అందుకనే అమ్మని వాస్తుశిల్పి అంటారు. ప్రేమించడం తప్ప మరొకటి తెలియని మహిమాన్విత మూర్తి. త్యాగం తప్ప అసూయ, ద్వేషానికి తావులేని దరిత్రి అమ్మ అంటే. అమ్మకి తన పర అనే భేదం ఉండదు. ఎవరైనా ఒకటే. అందరినీ గౌరవంగా చూడాలి అనే గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మహి అమ్మ అంటే. అలాగే మరుమల్లెల కన్నా తెల్లనైన మనసు కలిగిన మానవతా మూర్తి అమ్మ అంటే. మకరందము కన్నా తీయనైన ప్రేమను కురిపించగల అమృత వర్షిణి అమ్మ అంటే. శ్రీరాముడు యుద్ధ విద్యలు నేర్చుకున్నటకు జంకు లేకుండా అనుమతినిచ్చిన కౌసల్యాదేవి అమ్మ అంటే. మహమ్మద్ ప్రవక్తలో నీతి బోధలు నింపిన ఈద్ అమీన్ అమ్మ అంటే. జీసస్ క్రైస్ట్లో సమాజ సహృద్భావాన్ని నింపిన మేరీమాత అమ్మ అంటే. తను పస్తులుండైన బిడ్డలు కడుపు నింపుటకు ఎనలేని కృషి చేయగలిగిన సాధ్వీమాత అమ్మ అంటే. ఎందరో వీరులను స్వాతంత్రోద్యమానికి అందించిన వీరమాతలెందరో, వారందరూ గొప్ప మానవతా మూర్తులు అమ్మలు. తప్పు చేయకుండా చూసేది అమ్మ, తప్పు చేస్తే దండించేది అమ్మ,
కుటుంబ నిర్దేశకత్వం అమ్మ చేతుల్లోనే ఉంటుంది. సామాజిక నిర్దేశకత్వం కూడా అమ్మ చేతుల్లోనే ఉంటుంది. అమ్మను ఎప్పుడూ కించపరచవద్దు, నిన్ను నీవు తగ్గించుకోవద్దు. అమ్మా నాన్నని గౌరవిస్తేనే మనల్ని ఎవరైనా గౌరవిస్తారు. అమ్మ బాగుంటేనే సమాజం బాగుంటుంది. ఈ విషయాన్ని ఖచ్చితంగా మనందరం గుర్తుంచుకోవాలి. సత్ప్రవర్తన కలిగిన, సంకుచిత స్వభావం లేని, హర్షోద్రేకాలకు తావులేని సమాజ నిర్మాణమునకు అమ్మా నాన్నల పాత్ర ఎంతో ముఖ్యమైనది. అందుకే అమ్మా నాన్నలు వర్ధిల్లాలి, సామాజిక చైతన్యం రావాలి, అమ్మా నాన్నలకు గౌరవం పెరగాలి, 10 మందిలో మనమేంటో తెలియాలి. ఆచార్య దేవోభవ, ఆచార్యుడు అన్ని విధాలుగా మనకి చక్కని మార్గాన్ని చూపించేటువంటి గొప్ప వ్యక్తి ఆచార్యుడు. నల్లబల్ల లాంటి మన మీద అక్షరాలు దిద్ది సామాజిక నైపుణ్యాలను నేర్పించి సమాజంలో మనకంటూ ఉన్నత స్థానాన్ని కల్పించడంలో ముఖ్యమైన పాత్ర పోషించినది ఆచార్యుడు మాత్రమే. అందుకనే ఆచార్యుడిని కూడా మనము గౌరవించాలి. ధన్యవాదాలు. జై హింద్.